హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో డే 8 మార్నింగ్ మినీ వ్లాగ్. సో ఈరోజు లంచ్, బ్రేక్ఫాస్ట్, తర్వాత స్నాక్స్కి ఏమేమి పెట్టేస్తానో చూసేద్దాం. సో ఏంటంటే నేను ఇడ్లీ కోసం ఇడ్లీ ప్లేట్స్లో ఏం చేస్తున్నానంటే గీ అప్లై చేస్తున్నాను అనమాట. టేస్ట్ బాగుంటుంది, మనకు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఇడ్లీ పెట్టేసాను, తర్వాత చిక్ పీస్ ఉంటాయి కదా, అవి రాత్రి సోక్ చేశాను అనమాట స్నాక్ కోసం. సో అది కూడా బాయిల్ అయిపోతుంది. ఈలోపు ఏంటంటే మా కోసం కర్రీ కోసం ఏంటంటే ఆనపకాయ ఫ్రై చేద్దామని అన్నీ కట్ చేశాను. ఈలోపు గోకుల్ లేచేసాడు అనమాట. సో గోకుల్ లేవగానే వచ్చి ఎత్తుకోమంటాడు. ఎత్తుకోమన్న తర్వాత ఏమేమి చేస్తున్నావు, స్నాక్స్ ఏం పెడతావు, రోజు ఇది అడుగుతాడనమాట కంపల్సరీ. సో సరే అనేసి ఇంక అక్కడ కూర్చోబెట్టాను పక్కన. కూర్చొని కొంచెంసేపు మాట్లాడేసి ఏం పెడుతున్నావు ఏంటి అని చెప్పేసి దించేసాను. కిచెన్లో ఉంటే అట్లా చేయడం చాలా కష్టం ఫాస్ట్గాను. సో అందుకని ఏంటంటే ఒక 2-3 మినిట్స్ అట్లా కూర్చోబెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే వాడు కంప్లీట్గా నిద్రలోంచి కాన్షియస్లోకి రావాలి, కొంచెం యాక్టివ్ అవ్వాలి. కాబట్టి రాగానే నాకు తెలిసి ఏ కిడ్ అయినా కానీ అమ్మ దగ్గరికి రావాలి, కొంచెం ప్యాంపర్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మా బాబు కూడా అంతే యాజ్ యూజువల్గా. సో చూసి ఆనపకాయ పెట్టేసాను పక్కన. అలాగే బీట్రూట్ పచ్చడి చేయాలనుకున్నాను. మీలో ఎవరికైనా బీట్రూట్ పచ్చడి రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా చూపిస్తాను. సో ఏంటంటే ఏం లేదు, చాలా ఈజీ అనమాట, 10 నిమిషాలు అయిపోతుంది. బీట్రూట్ ఒక కొబ్బరి పచ్చడిలో ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా, కంప్లీట్గా కుక్ అవ్వదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. హార్డ్లీ ఒక 10 మినిట్స్లో మీకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో నేను ఆనపకాయ ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి పచ్చడి కూడా చేస్తున్నాను అనమాట. దేంతో అయినా, మీకు పప్పుతో అయినా కానీ దేంతో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో గోకులందన్ బాక్స్ అయితే పులిహోర చేశాను అనమాట. గోకులకి లెమన్ రైస్ చేశాను, కరివేపాకు పొడి అది వేస్తాను కాబట్టి కొంచెం మీకు కలర్ అలా వస్తుంది అనమాట. క్యారెట్, పప్పు ఉండే, ఈరోజు కొంచెం కర్డ్ కూడా పెట్టాను. స్నాక్స్లోకి వచ్చేసి చిక్ పీస్, తర్వాత బనానా బాక్స్లో 2 బనానాస్ పెట్టాను, చిన్న బనానాస్ అనమాట, అందుకని 2 బనానాస్ పెట్టాను. సో ఆఫ్టర్నూన్ స్నాక్లోకి వచ్చేసి కొంచెం రోస్టెడ్ మకానాను, జంతికలు పెట్టేశాను అనమాట. సో అది గోకులందన్ లంచ్ స్నాక్స్, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ స్నాక్స్. నేనైతే ఇంకా అవి రెడీ అయిపోయాయని చెప్పేసి ఫస్ట్ టీ పెట్టుకొని టీ తాగుతున్నాను అనమాట. కొంతసేపు టీ తాగేసిన తర్వాత ఇంకా కర్రీ కంప్లీట్ చేయాల్సింది ఉంది. అండ్ ఇడ్లీలోకి చట్నీ చేయలేదు కదా నేను, ఓన్లీ ఇడ్లీ మాత్రం పెట్టేసి వదిలేసాను. బొంబే చట్నీ రెడీ చేశాను అనమాట, కొంచెం ఈజీగా త్వరగా అయిపోతుంది మార్నింగ్ అనేసి. సో చట్నీ కూడా అయిపోయింది. ఇంకా గోకుల్కి టిఫిన్ తినిపించేసి నేను కూడా లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసుకోవాలన్నమాట. సో అదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. కలర్ చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే టేస్టీగా యమ్మీగా ఉంటుంది.